ప్రభు పలుకుతున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే మూలం, నా మూలమును తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. కనుక ఈ లోకములో నీకు నాకు అనేకమైనటువంటి మార్గాలు చూపిస్తుంది లోకం. దీని ద్వారా వెళ్ళొచ్చు, డబ్బే పరమావధిగా వెళ్ళొచ్చు, పేరు ప్రఖ్యాతులే పరమావధిగా వెళ్ళవచ్చు. లౌక్యమనే మార్గాన్ని అన్వేషించుకుంటే నువ్వు పైకి వస్తావు. సెటిల్మెంట్ల ద్వారా కూడా పైకి వస్తావు, కమిషన్ల ద్వారా కూడా పైకి వస్తావు. లేకపోతే యుక్తి ఉంటే ఈ మార్గాన్ని ఎంచుకుంటే తొందరగా పైకి వస్తావు. షార్ట్ కట్స్ వెళ్తే శ్రమించకుండా, చెమటోడ్చకుండా నీవు పైకి రావచ్చని ఈ లోకం నీకు భరోసానిస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, నన్ను చేరటానికి, నన్ను పంపిన తండ్రి వద్దకు చేరటానికి ఒకే ఒక మార్గం, అదే నేను చూపించు మార్గం, ఇరుకు మార్గం, శిలువ మార్గం, జీవ మార్గం, జీవానికి తీసుకెళ్తుంది. కనుక ఈ మార్గం ద్వారా తప్ప మన తండ్రిని చేరుకోలేము. క్రీస్తే మన యొక్క ఏకైక మార్గం. అపోస్తలుల కార్యములు 4:12 ఆయన యందు తప్ప, ఆయన మూలమును తప్ప, యేసు యందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు. రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు. కనుక రక్షించు శక్తి ఆయన యందులే, ఆయన మూలముని, ఆయన నామమున తప్ప, ఆయన చూపించిన మార్గములో తప్ప వేరే మార్గములో వేరే ఏ షార్ట్ కట్ లేదు. ప్రభుని చేరటానికి, ప్రభు సొంతము కావటానికి మనకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం, క్రీస్తు మార్గము, జీవ మార్గం, శిలువ మార్గము, ప్రేమ మార్గము, పరలోక మార్గము, ఇరుకు మార్గం. ఈ మార్గము తప్ప మనకు వేరొక మార్గము లేదని